చేయబిడ్డ అని చెప్పి వారి వేదికను మాకు ఇచ్చిన చింతా ప్రభాకర్ గారికి, మా ఎమ్మెల్యే మాణిక్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చారు సన్మాన కార్యక్రమానికి. ఏఎస్సీఆర్ చైర్మన్ అరవింద్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రవంతి రెడ్డి గారు, సాయి ప్రణీత్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. అలాగే మంజూశ్రీ జయపాల్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రవంతి రెడ్డి గారు వారికి సన్మానిస్తున్నారు. మాజీ టీఎన్జిఓస్ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు కూడా దయచేసి చింతా గోపాల జిల్లా నాయకురాలు వారికి కూడా శ్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ రాష్ట్ర చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడు మన గుండెల్లోనే ఉన్నాడు అని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, జిల్లా అధ్యక్షులకి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గారికి, మాణిక్రావు గారికి, మన జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారికి, ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీ నుండి, మన జిల్లా అన్ని కాన్స్టిట్యున్సీ నుండి వచ్చిన ప్రతి టీఆర్ఎస్ సభ్యుడికి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే మన నాయకుడే మనకు బలం. ఆ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మన నాయకుని వెంట మనం ఎప్పుడు ఆ దిశలో ఉంటామని పబ్లిక్కి కనబడే విధంగా, వాళ్ళలో ధైర్యం నింపే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మధ్యలో మనము పార్టీ పరంగా ఇలాంటి గ్యాదరింగ్ చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. అలాంటి అవకాశం కల్పించిన మన శ్రవంతి గారికి, ఆమె కొడుకు సాయి గారికి నేను ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చిన్న గారు, గీతారెడ్డి గారు, మరి జహరాబాద్ నుంచి వచ్చినటువంటి గీతాలు రాయించి ఆ సీడ్ని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా, వారికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా, మరి ఈరోజు సీడ్ని రూపొందించడానికి ముఖ్య కారకులు శ్రవంతి గారు, అదే రకంగా సాయి పరిణితి గారు, మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హరిశన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు, అనుపెరిగినటువంటి శ్రామికుడు,
ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది, చూస్తున్నాం. ఒక రకంగా కాళేశ్వరం బాధ్యత ఆయనకు అప్పచెప్తే మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది. మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి హరిశంలో మనం చూస్తున్నాం. ఆయన అందరికీ ఆదర్శప్రియుడు. మరి మనందరం కూడా ఆయన ఆదర్శం తీసుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి. ఎవరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కట్టుకొని మన సమస్య విని అయినంత మటుకు ఎవరిని కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్యకృత్యమైనటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయననే ఆదర్శ పురుషుడు కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిడి ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.